హురియత్ నేతల అరెస్టుకు నిరసనగా కశ్మీర్లో బంద్ పాటించారు. ఇంకోవైపు హురియత్ నేతల్ని కస్టడీకిస్తూ తీర్పు చెప్పింది ఢిల్లీ కోర్టు. కశ్మీర్లో హింసాత్మక ఘటనలు జరగకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఇంకో దిక్కు బందిపోరాల ఉగ్రవాదులు భద్రతా దళాలకు చిక్కినట్టే చిక్కి పారిపోయారు. టెర్రర్ ఫండింగ్ కేసులో నిన్న ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 7 హురియత్ నేతల్ని 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు. వేర్పాటువాదులను ఇవాళ పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. 18 రోజుల పాటు కస్టడీకి ఇవ్వమని ఎన్ఐఏ కోరగా 10 రోజులకు అనుమతిచ్చింది కోర్టు. వారిని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి విచారించాలని కోర్టుకు తెలిపింది ఎన్ఐఏ. తర్వాతి దశ దర్యాప్తులో భాగంగా యాసిన్ మాలిక్, సయ్యద్ అలీ షా గిలానీ, ఉమర్ ఫారూక్లకు నోటీసులు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది. హురియత్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి షాహిద్ ఉల్ ఇస్లాం, కరుడుగట్టిన వేర్పాటువాది సయ్యద్ అలీ షా గిలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ అల్తాఫ్ ఫంటూష్, తెహ్రీక్ ఈ హురియత్ అధికార ప్రతినిధి అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లా, గిలానీ వర్గ హురియత్ నేతలు మెహ్రజుద్దీన్ అల్వాల్, నయీం ఖాన్లను కశ్మీర్లో అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటేను ఢిల్లీలో అరెస్ట్ చేసింది. పాకిస్తాన్లోన్న ఉగ్రవాద సంస్థలు జమాతుల్ దవా, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, దుఖ్తరన్ ఈ మిలత్ల నుంచి వీళ్లకు నిధులు అందుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆ నిధులను కశ్మీర్లో అల్లర్లు చేసేటందుకు ఉపయోగిస్తున్నారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. వీళ్లందరి మీద ఐపీసీలున్న వేర్వేరు సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఇక తమ నేతల అరెస్టుకు నిరసనగా కశ్మీర్లో హురియత్ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. అయితే బంద్ల హింస జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. గిలానీ, ఉమర్ ఫారూక్లను హౌస్ అరెస్ట్ చేశారు. యాసిన్ మాలిక్ శ్రీనగర్ సెంట్రల్ జైలున్నాడు. జమ్మూ కశ్మీర్ టెర్రరిస్టులు పారిపోయారు. బందిపోరాలో ఓ వాహనంలో తిరుగుతున్న కొందరు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఓ చెక్పోస్ట్ దగ్గర ఉగ్రవాదుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఇది గమనించిన టెర్రరిస్టులు చెక్పోస్ట్ నుంచి ఆగకుండా వేగంగా వెళ్లిపోయారు. వారి కదలికల మీద భద్రతా సిబ్బంది ఎంక్వైరీ చేస్తున్నారు.